ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరేది చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని చెప్పి మనస్ఫూర్తిగా దానిని చేయడు. మనుషుల కోసం నేను చేస్తున్నాను, మనుషుల మెప్పు కోసం అని కాదు, కానీ దేవుని నిమిత్తం మనం చేస్తున్నాం. మరి దేవుని కనుదృష్టి మన మీద ఇక్కడ ఉన్నది. దేవుని దీవెన కొరకు మనం చేస్తున్నామనే ఉద్దేశంతో నేను ఏ పని చేసినా చేయాలన్నమాట. నిజమే, నువ్వు ఏ పని చేస్తున్నా అది దేవుని పని అయినా కాకపోయినా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. నిజమే కదా. అవ్వ ఆదాముని దేవుడు చక్కటి ఏదైనా తోటలో కూర్చుండబెట్టి చక్కగా వారి తినడానికి కావలసిన సకల ఆహార పదార్థాలు ఇచ్చి అనేకమైన జంతువులను వారి చుట్టూ పెట్టి చక్కని ప్రకృతిని వారికి ఇచ్చినప్పుడు అవ్వ సాతాను యొక్క మాటలకు లోబడి తినవద్దన్న పండు తిన్నది. మరి ఆయన చెప్పిన మాటను ధిక్కరించి ఆమె మాటను కూడా అంగీకరించి ఆదాము కూడా దాన్ని తిన్నాడు. మరి ఆదాము ఆ యొక్క దేవుని మాటను ఎంతో స్పష్టంగా దేవుడు చెప్పడము ఆయనకు తెలుసు కదా. కానీ తన భార్య మనుషుల మాటలను పట్టుకొని, మనుషుల ఆలోచన పట్టుకొని, ఆయన దేవుని మాటను మర్చిపోయి, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయి ఆయన చేసిన పని ఆయనకి ఎంతగానో శాపంగా మారింది కదా. ఇది దేవుని పని, దేవుడు చెప్పిన పని, దేవుని కార్యంగా నువ్వు ఎంచి దానిని చేయాలి అంటున్నాడు దేవుడు అన్నమాట. నువ్వు ఆయన మాటను కాదని ఆయన మనుషులకు విలువిచ్చినట్లయితే, మనుషుల ఆలోచనలను బట్టి మొహమాటాలకు పోయి మనుషులను బట్టి నడుచుకున్నట్లయితే, అందరూ ఇటే వెళ్తున్నారు కదా, నేను కూడా ఇటే వెళ్తే తప్పేముందులే అనుకోకూడదు. కానీ ఆయన ఏది చెప్పాడో అది చేయాలి. అది మనుషులకు విరుద్ధంగా ఉండొచ్చు, మనుషులకు అయిష్టంగా ఉండొచ్చు, మనుషులు నిన్ను ఆ విషయంలో మెచ్చుకోకపోవచ్చు, లేదా మనుషులు నిన్ను ఆ విషయంలో అవమానపరచవచ్చు. కానీ నువ్వు మాత్రం దేవుని మాటనే నిలబెట్టుకుని దేవుని చెప్పిన పని చేస్తూ వెళ్ళినట్లయితే దేవుడు ఒక రోజు వారందరి నోర్లు మూయించి దేవుని నామాన్ని అక్కడ హెచ్చించుతూ నిన్ను కూడా హెచ్చించే గొప్ప దేవుడుగా మనల్ని ఉంటాడనమాట. యోసేపు అలాగే ఉన్నాడు కదా. యజమానురాలు మరి ఎంతో గొప్పదైనటువంటి ఆ యజమానురాలే ఆయనని తనతో పాపం చేయమని అడిగింది. కానీ అక్కడ అందరూ కూడా ఆయనకి లోబడి ఉండే పరిస్థితి వస్తుంది. యజమానురాలకే ఆయన యజమానుడిగా మారిపోతాడు. కానీ యోసేపు దేవుని మాటకే వెలువిచ్చాడు. అందుకనే ఒకరోజు శ్రమ పడ్డాడు, కానీ ఒకరోజు ఆయన ఆ యజమానురాలికే యజమానుడిగా నిలబడ్డాడు, అధికారంతో నిలబడ్డాడు. ఆ యజమానురాలే వచ్చి తన ముందు నిలబడే రీతిగా దేవుడు చేశాడు, నమస్కరించే రీతిగా దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు చిన్న చిన్న వాటికి మనం లోబడిపోయి దేవుని నామాన్ని అవమానపరచొద్దు. మరి దేవుని మాటకు మాత్రమే విలువిచ్చేవారుగా ఉండాలి. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృప ద్వారా మమ్మల్ని నడిపించుకోండి. ఎక్కడ కూడా తండ్రి నీకు వ్యతిరేకంగా మేము జీవించే ఆయా పరిస్థితి మాకు రాకుండా సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి. అలాగే చూస్తున్న ప్రతి బిడ్డకి దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమమును, ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.